హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమాను చేయనున్నాడు. ఈ మూవీని అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా ఇప్పటి వరకు సెట్స్ మీదకి వెళ్ళలేదు. దీంతో ఈ మూవీ కోసం రాజమౌళి ఫ్యాన్స్తో పాటు మహేష్ బాబు ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికీ అప్డేట్ను అనౌన్స్ చేశారు మేకర్స్. జనవరి 2న అంటే ఈరోజు ఈ మూవీని గ్రాండ్గా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయనున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ మూవీ లాంచింగ్ కార్యక్రమం జరగనుంది. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి దాదాపు 2 ఏళ్లు గడుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. అసలు ఈ మూవీ మొదలవుతుందా, మొదలైతే ఎప్పుడు మొదలవుతుంది అని అంతా చర్చించుకుంటున్న సమయంలో తాజాగా ఈ మూవీ లాంచింగ్కు జక్కన్న ముహూర్తం ఫిక్స్ చేయడంతో ఫ్యాన్స్ అంతా సర్ప్రైజ్ అవుతున్నారు. ఇదివరకు రాజమౌళి ఏ సినిమా చేసినా కూడా దానిని మొదలుపెట్టిన సమయంలోనో లేదంటే కొంచెం గ్యాప్ తర్వాత కానీ ఆ సినిమాకి సంబంధించిన డెఫినెట్గా ప్రెస్ మీట్ అయితే పెట్టేవారు. కానీ ఇప్పుడు మహేష్తో సినిమాకి ఇలాంటి ప్రెస్ మీట్లు ఏవి ఉండబోవు అని తెలుస్తుంది. సింపుల్గా ముహూర్త కార్యక్రమాలతో స్టార్ట్ చేసేసి నెక్స్ట్ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడతారేమో చూడాలి. ఇదిలా ఉండగా ఈ సినిమా లాంచ్ విషయం పక్కన పెడితే కొన్ని మైండ్ బ్లోయింగ్ విషయాలు మాత్రం వైరల్ అవుతున్నాయి. ఆఫ్రికన్ రచయిత విల్బర్ స్మిత్ రాసిన నవల ఆధారంగా రాజమౌళి తనకు కావలసిన విధంగా విజయేంద్ర ప్రసాద్తో కథ రాయించుకున్నారు. ఈ చిత్రానికి 1000 కోట్ల బడ్జెట్ అవసరమని తెలుస్తుంది. 2 భాగాల్లో తెరకెక్కబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించి ప్రపంచం మొత్తం రిలీజ్ చేయాలన్నది రాజమౌళి ప్లాన్. దీనికోసమే అంతర్జాతీయ టెక్నీషియన్స్ని కూడా రాజమౌళి హైర్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. కొన్ని అంతర్జాతీయ సంస్థలతో రాజమౌళి ఈ చిత్రం కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే సింహభాగం రెమ్యునరేషన్ అందుకునేది రాజమౌళితో పాటు మహేష్ బాబునే అని వార్తలు వస్తున్నాయి. రాజమౌళి, మహేష్ ఇద్దరూ కూడా తమ ప్రతి చిత్రంలో కొంత భాగం షేర్ తీసుకుంటారు. ఈ చిత్రానికైతే వీరిద్దరి వాటా మరింత ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కబోయే ఈ చిత్రం కోసం మహేష్ బాబు, రాజమౌళి 40% వాటా తీసుకోబోతున్నారట. ఇద్దరూ రెమ్యునరేషన్ బాగా తగ్గించుకుని వాటా ఎక్కువగా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ చిత్రం లాంచ్ తర్వాత రాజమౌళి ఎలాంటి విషయాలు రివీల్ చేస్తారా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా నెలకొంది. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.